బెండకాయతో మనం ఎప్పుడూ చేసే కూర పులుసులా కాకుండా ఇలా మసాలా పట్టించి కూర చేస్తే 2 ముద్దలు ఎక్కువే తింటారు. ముందుగా 1/2 కేజీ బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి ఇప్పుడు వీటిని కట్ చేసి తీసుకుందాము. లేత బెండకాయలుగా చూసి తీసుకోండి. చూడండి, ఇలా మొదలు చివర కట్ చేసుకుని ఈ సైజులో బెండకాయ ముక్కలు కట్ చేసి తీసుకోండి. బెండకాయలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియకు, మలబద్ధకం తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. చూడండి, అన్ని బెండకాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇందులోకి మసాలా పేస్ట్ తయారు చేయడం కోసం ఒక చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. అలాగే 7-8 పచ్చిమిర్చిని, 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లోకి ఈ మసాలా పేస్ట్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు బాగా పట్టేటట్లు ఇలా చేతితో కలుపుకోండి. ఫైబర్ ఉండడం వలన భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా సహాయపడుతుంది. అలాగే బెండకాయ తక్కువ క్యాలరీలతో మంచి పోషకాలున్న కూరగాయ. అందుకే బెండకాయను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అప్పుడు మనకు ఈ మసాలా అంతా బెండకాయ ముక్కలకు పడుతుంది. తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టి అందులోకి ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోనే 2-3 నిమిషాలు ఇలానే వేయించుకోండి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయ ముక్కలు 70% ఫ్రై అయ్యే వరకు వేయించుకోండి. చూడండి, బెండకాయ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2 టమోటాలను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోండి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ, టమోటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చివరిలో కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, మనకి ఎంతో రుచికరమైన బెండకాయ కూర రెడీ అయిపోయింది. ఈ బెండకాయ కూర రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంటి వంటల కోసం మా అమ్మ చేతి వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.